నువ్వెవరో నువ్వు తెలుసుకొని జీవిస్తే తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. అవును కదా, నువ్వు ఎవరు, దేవుడి చిత్తం నా జీవితంలో ఏంటి అని నువ్వు ఈ లోకంలో తెలుసుకొని జీవిస్తే నువ్వు నేను తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అసలు దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి, అది కదా ముందు చెప్పాలి నువ్వు అని అనుకుంటున్నారేమో కదా. దేవుడి చిత్తం మనం ఎలా తెలుసుకోవాలి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి అంటున్నావు కదా. అసలు దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి? కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనతో సన్నిహితంగా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఆ విధంగా దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసం చేస్తూ ఉంటారో, నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావు, ఎందుకు నేను నిన్ను పుట్టించాను, ఎందుకు నేను బ్రతికిస్తున్నాను, ఎందుకు నేను సిద్ధపరుస్తున్నానో దేవుడు తప్పకుండా మనకి తెలియజేస్తారు. ఏ మార్గాన్ని నేను కోరుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తారంటండి. వారు కోరుకొనవలసిన మార్గమును దేవుడు వారికి తెలియచేయును. చివరిగా ఒక్క వాక్యాన్ని నేను చదువుతానండి. యెషయా 60వ అధ్యాయము 15వ వచనం చివరిగా చూస్తే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయుదును. కాబట్టి ఆయన చిత్తాన్ని మనము తెలుసుకొని జీవిస్తే తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు నేను ఉంటామని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. నువ్వెవరో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా? ప్రార్థన చేయి, ప్రభా నీ చిత్తం ఏంటి ప్రభా, నువ్వు ఇంకా ధైర్యపరిచి అనేక సార్లు నన్ను ధైర్యపరిచి అనేకమైన యాక్సిడెంట్ల నుండి నన్ను కాపాడావు, అనేకమైన అనారోగ్యం నుండి నన్ను కాపాడావు, అనేకమైన ఆర్థిక ఇబ్బంది నుండి నన్ను కాపాడావు. నీ చిత్తము నా జీవితంలో తెలియచేయి ప్రభా. నేను దేనికోసం ఈ లోకంలో నేను ఉండాలి, నేనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నీ దృష్టిలో నేనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయి అని నువ్వు అడుగుతా ఉంటే దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని నీకు తెలియచేసి తప్పకుండా దేవుడు ఎందుకు నువ్వు అనుకుంటా ఉంటావు, అయ్యో దేవుడు ఇప్పుడు చెప్పాడు నాకు ఆయన చిత్తానండి, కానీ నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దానికోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ ఆయన చిత్తంను నీకు తెలియడానికి ఈ సమయం పట్టింది. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకో. ప్రభా నువ్వు చిన్న వయసు నుంచి నన్ను సిద్ధపరుస్తున్నావు, కానీ ఆ చిత్తం ఏంటో నాకు తెలియాలి ప్రభా, ఆ చిత్తం ఏంటో నాకు గ్రహింపుగా అనుగ్రహించు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా ఆ గొప్ప దేవాది దేవుడు నీకు నాకు ఆయన చిత్తాన్ని చెప్తారండి. ఆయన చిత్తాన్ని చెప్పినప్పుడు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించారో, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు కాదు, నన్ను పంపిన వాని దేవుని చిత్తము నెరవేర్చడం కోసమే నేను ఈ లోకానికి వచ్చానని నువ్వు ప్రతిరోజు ప్రతి నిమిషము ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటావా, దేవుడు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు ఆ 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా నువ్వు ఆయన చిత్తం కోసం సిద్ధపడతా ఉన్నావేమో, లోకానికి నువ్వేంటో తెలిసేటట్లు దేవుడు చేస్తాడు. అందుకే పరిపూర్ణంగా దేవుడి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా అయితే దేవుడు మాదిరికరంగా మనకి లోకంలో జీవించి ఫస్ట్ పాయింట్లో చూసినట్లుగా ఎలా ఉండాలో, ఏమి మాట్లాడాలో అని దేవుడే నాకు చెప్తారని చెప్పినట్లుగా ఆ విధంగా నువ్వు బ్రతికి ప్రభా పరిపూర్ణంగా సజీవ యాగంగా నాకు నేను సమర్పించుకుంటున్నానయ్యా నీ చిత్తానికి, నాకు సహాయం చేయి, నేను చనిపోయే లోపు నీ చిత్తాన్ని నేను నెరవేర్చి పరలోకానికి నీ సన్నిధికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని నీ చేత నేను పొగడబడాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావా? దేవుడు నిన్ను విడిచిపెట్టారండి. ఆయన చిత్తాన్ని తెలుసుకుందామా, నువ్వెవరో తెలుసుకుందామా? దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నిన్ను శోభాతిశయముగాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, సర్వశక్తిమంతుడు ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే ప్రభా నేనెవరో నీ దృష్టిలో నేను ఏమై ఉన్నానని తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా తండ్రి, నేను నీ కుమార్తెను కుమారుడును, కానీ నువ్వు ఈ లోకంలో నీ కుమార్తెగా నీ కుమారుడుగా ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచావో ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. ఇది ఒక్క రోజులో కాదు, కానీ అనేక సార్లు నువ్వు నేను అడుగుతా ఉండగా దేవుడు సాయం చేస్తానని చెప్తా ఉన్నారు ప్రభా. ఎవరైతే ఆశ కలిగి నీ సన్నిధిలో పదే పదే అడుగుతా ఉన్నారో ప్రభా, నీ చిత్తం ఇంకా ఏంటయ్యా, నేను ఇంకా నీ చిత్తం కోసం నిలబడాలనుకుంటున్నాను ప్రభా, సిద్ధపడాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో పరిశుద్ధాత్మదేవా నువ్వు కార్యం జరిగించండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవా తండ్రి, ఇంకా మేము ఎవరమో తెలుసుకొని ఆ విధంగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల దయచేయండి. నీ కార్యం జరిగించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, వాక్యాన్ని విని వదిలేయడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ కృపా కాపుదల దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ యొక్క ప్రోగ్రాం గురించి ప్రార్థన చేయండి. దేవుని దృష్టిలో మనం ఏంటో తెలుసుకోవడం ఈ లోకంలో ఎన్ని సాధించినా ఇది మనం తెలుసుకుంటే అనేకమైన విజయాల కంటే ఒక గొప్ప విజయంగా ఉంటుందండి. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావా? నువ్వు ఈ దేవుడి చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావా? ఆ చిత్తం కోసం బ్రతుకుతావా? నిన్ను దేవుడు వదిలిపెట్టరు. అనేకమైన వాటి కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. అది మర్చిపోకూడదు. అనేక మంది నీ ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన చిత్తాన్ని తెలుసుకోమని దేవుడు చెప్తున్నారు. సిద్ధపడతావా? దేవుని అడుగుతావా? ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.